రైతాంగానికి నమస్తలతో ప్రతిభా బయోటెక్ కొకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. వరుసగా కురుస్తున్న వర్షాలతో పంటల్లో సమస్యలు, తక్షణమే చేపట్టాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులు. నిమ్మలో చీడపీడల ఉధృతి నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులు. రైతులకు అందుబాటులో భూసార పరీక్షలు, నేల ఆరోగ్యానికి పరీక్ష తప్పనిసరి అంటున్న నిర్వాహకులు. వరుసగా కురుస్తున్న వర్షాలకు పంటల్లో చాలా వరకు సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా పత్తి, వరి, మొక్కజొన్న, పెసరతో పంటలకు పోషకాల లోపంతో పాటు చీడపీడలు ఆశించి చాలా వరకు దెబ్బతినే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పంటలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రజనీకాంత్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మెట్ట పంటలతో పాటు వరి పంటకు ముప్పు ఏర్పడింది. ప్రస్తుతం పత్తి, పెసర, మొక్కజొన్న వివిధ దశల్లో ఉండగా వరి కొన్ని చోట్ల నాట్లు వేశారు, మరికొన్ని చోట్ల వేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు కూరగాయ పంటలు కూడా వివిధ దశల్లో ఉన్నాయి. అయితే అధిక వర్షాలకు చాలా చోట్ల పంట పొలాల్లో నీరు నిలిచిపోయింది. ఇటు గాలిలో తేమ శాతం అధికంగా ఉండడంతో చీడపీడలు సోకే ప్రమాదం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులను రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రజనీకాంత్. ప్రస్తుతం మన వాతావరణ పరిస్థితి చూసుకున్నట్టయితే గత 10-15 రోజుల నుంచి మనకు ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ సమయంలో మనం వివిధ పంటల్లో ఎలాంటి యాజమాన్యం చేయాలో వాటి గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా పొలం చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలా లేటుగా నారు పోసుకున్న వాళ్ళు దాదాపుగా నాటు వేయడానికి దరిదాపులో ఉన్నారు. అలాంటి వారు ఏంటంటే నాటేయడానికి ఒక వారం రోజుల ముందు 3G గుళికలు అంటే మనం కాండం తొలచి పురుగు బాగా వచ్చే ఆస్కారం ఉంది. మేము రైతు ఫీల్డ్లో కూడా గమనించడం జరిగింది. కావున నర్సరీలోనే మనము 3G గుళికలు 800 గ్రాములు ఎకరానికి సరిపోయే నారుమడిలో వేసుకున్నట్టయితే మనం ప్రధాన పొలంలో కాండం తొలచి పురుగు నివారించుకోవచ్చు. అలాగే పత్తి పంటను చూసుకున్నట్టయితే ఈ కంటిన్యూ వర్షాలు పడడం వల్ల మనకు కలుపు అనేది బాగా కనబడుతుంది. ఇలాంటప్పుడు మనము గుంటగా కొట్టుకోవడం కానీ పవర్ వీడ కొట్టడం చేయలేం. కాబట్టి మనం గడ్డి మందులు స్ప్రే చేసుకున్నట్టయితే చూసుకున్నట్టయితే మనకు క్విజలోపాప్ టర్గా సూపర్ అనే మందు దొరుకుతుంది. 400 మిల్లీలీటర్లు ఎకరానికి సరిపోతుంది. ఇది 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మనము గడ్డి రకాలైన కలుపును చాలా వరకు నివారించుకోవచ్చు. అలాగే మనం మొక్కజొన్న చూసుకున్నట్టయితే మొక్కజొన్నలో కూడా కలుపు ఈ సమయంలో బాగా వస్తుంది. ఎందుకంటే మొక్కజొన్న దాదాపుగా మనకు 25 నుంచి వెళ్ళి 30 రోజుల టైంలో ఉంది. కాబట్టి వీటిలో మనము తుంగ ఎక్కువ ఉన్నట్టయితే సెంపరా అనే మందు దొరుకుతుంది. 36 గ్రాములు ఎకరానికి 200 లీటర్లు కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మన తుంగ నివారించుకోవచ్చు. అలాగే గడ్డి కానీ వెడపాకులు కానీ ఉన్నట్టయితే లాడిస్ అనే మందు దొరుకుతుంది. 116 మిల్లీలీటర్లు ఎకరానికి సరిపోతుంది. ఇది 200 మిల్లీలీటర్లు కలుపుకొని భూమిలో మంచిగా గడ్డి తరిచేటట్టు కొట్టుకున్నట్టయితే మనం కలుపు నివారించుకోవచ్చు. అలాగే ఈ కలుపు నివారించుకున్న తర్వాత వీలుంటే మనకు గుంటగా తోలుకున్నట్టయితే మనకు వేరు వ్యవస్థకు సరైన గాలి ఉంది, మనం మొక్క చాలా ఎదగడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ సమయంలో మనము పైపాటుగా ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. 25 నుంచి 30 రోజుల టైంలో దాదాపుగా 40 నుంచి 50 కిలోల యూరియా వేసుకొని గుంటగా తోలుకున్నట్టయితే మనకు మొక్కకు ఎరువులు అనేవి సరిగా అంది మొక్క ఎదగడానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ కంటిన్యూగా మేఘావృతం అవడం వల్ల మొక్కజొన్నలో మనకి కత్తెర పురుగు బాగా వస్తుంది. మనం కత్తెర పురుగు చూసుకొని మనకు కొరాజిన్ మందు 60 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ల నీటిలో కలిపి మందు మొగిలో పడేటట్టు మనం పిచికారీ చేసుకోవాలి. లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ అని దొరుకుతుంది. ఇది 100 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనము ఈ కత్తెర పురుగును చాలా వరకు నివారించుకోవచ్చు. పత్తిలో మనము ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే 20 రోజుల టైంలో 25 కిలోల యూరియాను ప్లస్ అలానే 10 కిలోల పొటాషియం వేసుకున్నట్టయితే ఎదగడానికి మనకు కొంచెం ఆస్కారం ఉంటుంది. పత్తి పొలంలో కనుక మనకు నీళ్లు ఆగినట్టయితే సరైన డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఒకవేళ ఆకులు కనుక పసుపర్ణంలో మారినట్టయితే 1919 అంటే 1919 అనే మందు దొరుకుతుంది. ఇది 5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మనము పంటను పసువర్ణం నుంచి కాపాడుకొని మనం దిగుబడి ఎక్కువ పెంచుకోవచ్చు. అలాగే సోయాబీన్ చూసుకున్నట్టయితే ఇప్పుడు సోయాబీన్ కూడా దాదాపుగా 25 నుంచి 30 రోజుల టైంలో ఉంది. ఈ సమయంలో మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే అంతర్కృషి చేయాలి. కాకపోతే మనకు ఈ వర్షాల వల్ల వీలు కాదు కాబట్టి గడ్డి మందు ఇమ్జతా పైన గడ్డి మందు దొరుకుతుంది.
ఈ 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మనము కలుపును సోయాబీన్లో చాలా వరకు నివారించుకోవచ్చు. అలాగే ఈ సమయంలో మనము సిఫారసు చేసిన యూరియాని వేసుకున్నట్టయితే మనము మొక్క చాలా మంచిగా ఎదిగి మనకు దిగుబడి పెరిగే ఆస్కారం ఉంటుంది. అలాగే కాకుండా మనం ఇప్పుడు పెసర పంట కానీ పత్తి పంటలో కానీ ఈ మేఘాలు ఉండడం వల్ల మనకు రసం పీల్చి పురుగు వచ్చే ఆస్కారం ఉంటుంది. కావున ఇలాంటి సమయం మనం ఎసిఫేట్ అనే మందు దొరుకుతుంది. 1.5 గ్రామ్స్ లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మనం రసం పీల్చే పురుగుల వరకు చాలా వరకు నివారించుకోవచ్చు. అంతేకాకుండా పత్తి పంటలో మనకు కంటిన్యూగా నీళ్ళు ఆగడం వల్ల మనకు ఏమవుతుందంటే ధాతు లోపాలు వస్తాయి. జనరల్గా ఆకులు ఎర్రబడడం కానీ ఎండడం కానీ జరుగుతుంది. అలాంటప్పుడు మనం ఆకులు ఎర్రబడినప్పుడు మెగ్నీషియం సల్ఫేట్ అనే మందు దొరుకుతుంది. ఇది 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి 2 సార్లు పిచికారి చేసుకున్నట్టయితే మనం ఈ లోపాల నుంచి నివారించుకోవచ్చు. నిమ్మ సాగులో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే నిమ్మ రైతులను నిరంతరాయంగా వెంటాడుతున్న సమస్య నల్లి పురుగులు, గజ్జి తెగులు సమస్య. సమస్యాత్మక నేలల్లో నాటిన తోటల్లోనూ, యాజమాన్యం సరిగా లేని తోటల్లో వీటి తాకిడి అధికంగా కనిపిస్తోంది. ఇవి ఆశించిన చెట్టు క్షీణించడంతో పాటు కాయ నాణ్యత లోపించడం వల్ల రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ తెగులు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర చర్యలేంటో ఇప్పుడు చూద్దాం. నాటిన 3వ సంవత్సరం నుంచి 30 సంవత్సరాల వరకు నిరంతరాయంగా దిగుబడినిచ్చే పంట నిమ్మ. ఈ తోటల నుంచి ఏడాది పొడవునా కాయ దిగుబడి వచ్చినప్పటికీ నవంబర్ నుంచి వచ్చే పూత నుంచి రైతులు అధిక ఆదాయం పొందుతున్నారు. ఈ పూత నుంచి వేసవిలో కాయ తయారవుతుంది. వేసవిలో నిమ్మకాయకు అధిక డిమాండ్ ఉంటుంది కనుక రైతుకు మంచి రేటు లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో నిమ్మ తోటలను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని సారవంతమైన మెట్ట భూముల్లో ఈ పంట అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ఇటు తెలంగాణలో నల్గొండ, ఖమ్మంతో పాటు చాలా ప్రాంతాల్లో నిమ్మ తోటలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ తోటలకు చీడపీడల సమస్య అధికమైంది. మరి ఆ చీడపీడలేంటివి, వాటిని ఎలా నివారించాలో తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రవికుమార్. ఎక్కువగా సాగు చేసే ఉద్యాన పంటలలో మామిడి తర్వాత మనకు చీని నిమ్మ కూడా ఒకటి. ప్రస్తుతం చీని నిమ్మ దశలో చూసుకున్నట్లయితే మనకు 3 రకాల చీడపీడలు వచ్చే అవకాశం ఉంది. దాంట్లో మొదటగా చూసుకున్నట్లయితే మనకి నల్లి పురుగులు. ఈ నల్లి పురుగులు అనేటివి మనకు 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి మనకు ఆకుపచ్చ నల్లి పురుగులు ఉంటాయి, అదేవిధంగా మంగు నల్లి అని కూడా 2 రకాల నల్లి పురుగులు ఉండడం జరుగుతుంది. ఈ 2 నల్లి పురుగులు కూడా మనకు నిమ్మల్లో కూడా ఆశించడం జరుగుతుంది. అయితే ఆకు నల్లి పురుగు చూసుకున్నట్లయితే ఇది ఆకుల నుంచి అదేవిధంగా కాయల నుంచి కూడా మన రసం పీల్చడం వలన మనకు చిన్న చిన్న తెల్లటి మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మనకు కాయ కూడా మనకు క్వాలిటీ తగ్గిపోయి అదేవిధంగా మార్కెటింగ్ అనేది కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు మంగు నల్లి కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు కాయల నుంచి రసం పీల్చడం వల్ల మనకు ముదురు గోధుమ రంగు మచ్చలు లేదా ఊద రంగు మచ్చలు ఏర్పడి ఆ కాయలు కూడా సరిగ్గా ఎదగక చిన్నగా ఉండిపోయి అదేవిధంగా మనకు ఆ కాయల తోలు కనుక చూసుకున్నట్లయితే మనకు మందంగా తయారైపోయి పెలుసుగా మారిపోతుంది. మనకు సస్యరక్షణలో భాగంగా మనం చూసుకున్నట్లయితే నల్లికి మనకు బాగా పనిచేసే మందులలో చూసుకున్నట్లయితే ఒకటి మనకు వెట్టబుల్ సల్ఫర్ అంటే నీటిలో కరిగే గంధకం, ఇది లీటర్కి 3 గ్రాములు. అదేవిధంగా లేకపోతే గంధకం లేని సమయంలో మనకు డైకఫాల్ 3 లీటర్కి 3 మిల్లీలీటర్లు, లేకపోతే మనకు ప్రొపర్గేట్ అండ్ ఓమైట్ అని దొరుకుతుంది, అది లీటర్కి 1 మిల్లీలీటర్లు. ఈ 3 మందులలో ఏ మందులైనా మనం కనుక నల్లి వచ్చిన తొలి దశలో కనుక గమనించుకొని పురుగు మందులను మార్చుకుంటూ కనుక పిచికారి చేసుకున్నట్లయితే ఈ నల్లి నుంచి కూడా నష్టము తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాయలు కూడా మంచిగా వచ్చి అదేవిధంగా ఎలాంటి మచ్చలు కూడా లేకుండా కూడా రైతులకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న స్టేజ్ నుంచి కూడా మనకి ఎక్కువ కూడా కాయలు తయారు అదేవిధంగా ఆకుల మీద కూడా మనకి గొంగళి పురుగు అన్నీ కూడా ఎక్కువ ఆశించడం జరుగుతుంది. ఇవి ఆకుపచ్చలో ఉండే గొంగళి పురుగులు అవి ఎక్కువ కూడా మనకు ఈ ఆకుల మీద ఆశించడం జరుగుతుంది. అయితే దీన్ని ఏ విధంగా గుర్తించాలంటే ఒకసారి మనం చూసుకున్నట్లయితే తొలి దశలో ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ గొంగళి పురుగులు మనకు బ్లాక్ కలర్లో అంటే నలుపు రంగులో ఉండిపోయి పైన కూడా మనకు తెల్లని చారలు ఏర్పడతాయి. దాన్ని కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఏ విధంగా అయితే మనకు పక్షి రెట్ట ఏ విధంగా ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ కలర్లో, ఆ విధంగా కూడా మనకు ఈ గొంగళి పురుగులు కూడా నలుపు అదేవిధంగా తెల్లని చారలతో ఉంటాయి. ఎప్పుడైతే కనుక గుడ్ల నుంచి వచ్చిన ఈ గొంగళి పురుగులు అనేటివి ఆకుల మీద ఎక్కువ కూడా ఆశించడం జరుగుతుంది. తద్వారా ఆకులు అన్నిటి కూడా మొత్తం కూడా మనకు జల్లెడలాగా మారిపోయి అదేవిధంగా మనకు రంధ్రాల్లో ఏర్పడడం జరుగుతుంది. ఎప్పుడైతే కనుక మనకు ఆకులు రంధ్రాలు ఏర్పడి ఇలాంటి గొంగళి పురుగులు కనబడ్డప్పుడు మనము
గొంగళ పురుగు ఆశించినట్లుగా మనకు గుర్తించి మనకు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. దాంట్లో మనకు చూసుకున్నట్లయితే బాగా పనిచేసే కెమికల్స్లలో గొంగళ పురుగుకి అయితే మనకు క్లోరోపైరిఫాస్ అయితే 2.5 మిల్లీలీటర్లు, లేకపోతే డైమిథేట్ అదైతే 2 మిల్లీలీటర్లు, లేకపోతే డైక్లోరోవాస్ 1 మిల్లీలీటర్ లీటర్కి. ఈ 3 మందులలో ఏ మందులైనా మనము పురుగు మందులు మారుస్తూ కూడా వాడాలి. తద్వారా కూడా మనకు ఈ పురుగు నుంచి కూడా నష్టం కూడా బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి దిగుబడులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనము ఎక్కువగా మనకు నిమ్మలో చూసే తెగుళ్ళల్లో చూసుకున్నట్లయితే ఈ గజ్జి తెగులు, అంటే మనకు ఎక్కువ క్యాంకర్ తెగులు అని ఎక్కువ అంటాం. ఈ క్యాంకర్ తెగులు అనేది కూడా సర్వసాధారణంగా వచ్చే తెగుళ్ళల్లో ఒకటి కామన్గా ఉంటుంది చీనీ నిమ్మలో కూడా. అయితే ఏ విధంగా దీని యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ తెగులు అనేది కూడా మొత్తం మన మొక్క అంతా కూడా వ్యాపిస్తుంది. అంటే మనకు చిన్న కొమ్మల మీద కనబడుతుంది, పెద్ద కొమ్మల మీద కనబడుతుంది, లేత కొమ్మల మీద కనబడుతుంది, కాయల మీద కనబడుతుంది, అదేవిధంగా కాండం మీద కనబడుతుంది. ఒక్కోసారి ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకు వేరు వ్యవస్థ మీద కూడా ఈ తెగులు కూడా ఆశించి నష్టపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువ కూడా మనకు నిమ్మలో కనబడే ప్రధాన సమస్య. అదేవిధంగా ఎప్పుడైతే కనుక మనకు కాయల మీద కనబడేటప్పుడు కూడా కాయలు కూడా మనకు సరిగ్గా ఎదగకుండా, అదేవిధంగా కాయల మీద కూడా మొత్తం కూడా ఈ క్యాంకర్ అనేది కూడా ఎక్కువ కూడా ఫామ్ అవ్వడం వల్ల ఒక్కోసారి చెట్టు మొత్తం కూడా వ్యాపించడం వల్ల చెట్టు అంతా కూడా ఎండిపోవడం జరుగుతుంది. ఒక్కోసారి ఎప్పుడైతే ఈ తెగులు ఆశించిన మొక్కలు కనుక చూసుకున్నట్లయితే మనకు అలాంటి చెట్లు కూడా మనకు ఎండుపుల్లు అనేది కూడా ఎక్కువ కనపడదు. అంటే చెట్లు ఎండిపోవడం వల్ల కూడా మనకు ఎండుపుల్లు ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా మనకి ఏమవుతుందంటే మనకు కాయల మీద అదేవిధంగా చెట్ల మీద కూడా మనం నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి మనకు నివారణ కనుక చూసుకున్నట్లయితే మనకు 10 లీటర్ల నీటికి మనకు 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్, అదేవిధంగా 1 గ్రాము మనకు స్టెప్టోసైక్లిన్లో కలిపి కనుక ఒక 20 రోజుల వ్యవధిలో ఒక 2 నుంచి 3 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మన గజ్జి తెగుల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ తెగుల్ని తట్టుకునే రకాలు, అంటే ముఖ్యంగా మనకు బాలాజీ లాంటి రకాలు కనుక సాగు చేసుకున్నట్లయితే ఈ తెగులను కూడా మనకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. తెగుళ్లను గుర్తించిన వెంటనే తగిన నివారణ చర్యలు చేపడితే ఆ ప్రభావం దిగుబడిపై అంతగా ఉండదు. ఏటా మే, జూన్ నెలల్లో ఎండు కొమ్మలను కత్తిరించి చెట్లకు గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేటట్లు చూసుకుంటే గజ్జి తెగులు ఆశించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొత్తగా తోటలు వేసే రైతులు తెగులును తట్టుకునే బాలాజీ రకాన్ని సాగుకు ఎంచుకోవడం ఉత్తమం. పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటాం. అలాగే వ్యవసాయ భూములకు సంబంధించి మట్టిలో ఉండే పోషకాలను కాపాడేందుకు ప్రతి రైతు ప్రత్యేక దృష్టి సారించాలి. మనిషి జబ్బు చేసినప్పుడు రక్త పరీక్షల ఆధారంగా రోగాన్ని నిర్ధారించి సరైన వైద్య చికిత్సను తీసుకుంటాడు. అలాగే పంట పొలాలకు మట్టి పరీక్షలు చేయించి అందుకు అనుగుణంగా భూమికి అవసరమైన పోషకాలు అందిస్తే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. అయితే అన్ని ప్రాంతాల్లో రైతులకు అందుబాటులో భూసార పరీక్షా కేంద్రాలు లేకపోవడంతో ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు కూడా భూసార పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. భూమి యొక్క సారాన్ని పరీక్షించి తెలుసుకునే పద్ధతిని భూసార పరీక్ష అంటారు. భూమి మొక్కలకు కావలసిన పోషకాలను అందిస్తూ మొక్క పెరుగుదలకు, దిగుబడిని అందించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. కనుక రైతు నేల యొక్క పోషక సామర్థ్యాన్ని తెలుసుకోవడం వల్లనే ఏ నేలలో ఏ పంట వేస్తే బాగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయో తెలుసుకుని మంచి దిగుబడులు ఇచ్చే పంటను పండించడానికి అవకాశం ఏర్పడుతుంది. వేసిన పంటలకు నేలలో తగు నిష్పత్తిలో పోషకాలు లేనప్పుడు భూసార పరీక్ష ద్వారా నేలలో ఏ పోషకాలు తగ్గాయో ఆ పోషకాలను మాత్రమే నేలకు అందించడం వలన పంట మంచి దిగుబడిని అందించడమే కాక నేలకు అందించే పోషకాల ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాదు నేలకు సరిపడా పోషకాలను అందించడం వలన నేల వాతావరణంలో ఏర్పడే దుష్పరిణామాలను అరికట్టి భవిష్యత్తు తరాలకు పంట పండించడానికి అనుకూలమైన మంచి నేలను అందించగలుగుతాం. అయితే ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే భూసార పరీక్షలు తక్కువగా ఉండడంతో ప్రైవేట్ కంపెనీలు కూడా రైతులకు అందుబాటులోకి భూసార పరీక్ష కేంద్రాలను తీసుకొచ్చాయి. మేము నాక్రోబయోటెక్ ద్వారా సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ పెట్టడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఈరోజు రైతులు ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్య పంటలు పండించేటప్పుడు ఆ పంటలకి ఏమేమి పోషకాలు ఇవ్వాలి అనేది తెలియకపోవడం వలన, మెయిన్ పాత రోజులు ఏంటంటే పాడి పంట ప్రతి రైతుకి ఉండటం వలన సేంద్రియ ఎరువులు తీసుకెళ్ళేసి భూమిలో వాడేవాళ్ళు. అప్పుడు ఏంటంటే కావాల్సిన పోషకాలన్నీ భూమిలో ఉండేవి, రైతులు ఆర్థికంగా ఎదిగేవాళ్ళు, పంట దిగుబడి బాగా వచ్చేది. రాను రాను సేంద్రియుల యొక్క వినియోగం తగ్గటం, రసాయన వినియోగం పెరగటం వలన భూమిలో ఏముందో తెలుసుకోలేని పరిస్థితి రైతులకి ఏర్పడింది. కేవలంగా ప్రతి వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా భూసార పరీక్ష చేసుకుంటే భూమిలో ఏ ఏ పోషకాలు ఉన్నాయి,
ఏ ఏ పోషకాలు అందుబాటులో ఉన్నాయో తెలుస్తుంది. ఆ విధంగా తెలుసుకోవడం వలన రైతు పెట్టేటువంటి పంట, అది పత్తి కానీ మిరప కానీ లేకపోతే రకరకాల పంటలతోటి ఏమేమి వాడవచ్చు అంటే భూమిలో ఉన్న పోషకాలతో పాటు ఆ పంటలకు కావాల్సిన పోషకాలు తెలుసుకొని రైతు ఆర్థికంగా ఎదగడానికి బాగా ఉపయోగపడుతుంది. వ్యవసాయం చేసే ప్రతి రైతు ఖచ్చితంగా సాయిల్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మిరప వేసే రైతు కానీ, పత్తి వేసే రైతు కానీ, లేదా అరటి వేసే రైతు కానీ భూమిలో ఏముందో తెలుసుకుంటే ఆ భూమిలో ఉన్న పోషకాలను బట్టి అతను పత్తి పంట వేస్తే బాగుంటుందా, మిరప పంట వేస్తే బాగుంటుందా, లేదా ప్యాడీ వేస్తే అంటే అతనికి ఉన్నటువంటి ఆర్థిక సమాచారాన్ని బట్టి, ఆర్థిక స్తోమతను బట్టి అతను పంట వేసుకుంటాడు. గత 10 సంవత్సరాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కూడా భూసార పరీక్షలు చేయిస్తూనే ఉంది. కాకపోతే ఏంటంటే రైతులకి తగిన విధంగా అందుబాటులో లేకపోవడము, రెండవది ఏంటంటే సమయాభావం వలన, డిపార్ట్మెంట్కి రైతుల సమయాభావం వలన కరెక్ట్ యాక్యురసీగా చేయలేకపోతున్నారు. ఇక్కడ మేము పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్లస్ న్యూ టెక్నాలజీ. మా దగ్గర ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా రైతు తను పంపించిన మట్టిని ప్రత్యక్షంగా ల్యాబ్లో టెస్ట్ చేసే విధానాన్ని చూడవచ్చు ఒకటి. రెండోది లైవ్లో అతను ఎలా చేస్తున్నాం మేము, అతను పంపించిన మట్టిలో ఏ పోషకాలు ఉన్నాయో కూడా రైతు క్లియర్గా తెలుసుకోవచ్చు. 45 నిమిషాల్లోనే మేము ఆ రిపోర్ట్ను రైతు పంపించడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ ద్వారా రైతు అతను భూమిలో వేసే పంట ఏదైతే ఉందో ఆ పంటకు మేము ఇచ్చేటువంటి రిపోర్ట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే భూమిలో ఉన్న పోషకాలు ఏమిటి, ఆ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయి ఒకటి. రెండు, పంటకు కావాల్సిన మోతాదు ఏంటి, భూమిలో ఉన్న పోషకాలు ప్లస్ పంటకు కావాల్సిన పోషకాలు రెండు కలిపితే అతను వాడాల్సిన పోషకాలు 3 ఒక చార్ట్ ద్వారా తయారు చేయడం జరుగుతుంది. నాలుగోది ఏంటంటే మెయిన్ ముఖ్యంగా అంటే భూసార పరీక్ష చేసుకున్న ప్రతి రైతుకి మొదటి నుంచి చివరి వరకు అంటే క్రాప్ ఎండింగ్ వరకు కంప్లీట్గా రైతుకి మేము ఎలా చేయాలి, ఏ సమయంలో ఏ పోషకాలు ఇవ్వాలి, ఏ పురుగు మందులు వాడాలి, ఏ తెగులు మందులు వాడాలనేది ఒక రైతుకి మేము మొదటి నుంచి చివరి వరకు కూడా అతనికి తగు సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది. మట్టి నమూనాను సేకరించడం భూసార పరీక్షలో అన్నిటికన్నా ముఖ్యమైనది. భూసార పరీక్ష కొరకు తీయవలసిన మట్టి నమూనా సరైనది కానిచో దాని భౌతిక, రసాయన మరియు జీవ లక్షణాలు మన పొలం లక్షణాలను ప్రతిబింబించేవిగా ఉండదు. దీని వలన చేయించిన భూసార పరీక్ష, దానికి అనుగుణంగా చేసిన ఎరువుల సిఫారసులు వ్యర్థమవుతాయి. అంతేకాక ఒక్కొక్కసారి తప్పుడు సిఫారసులు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మట్టి నమూనా సేకరణలో ఎలాంటి జాగ్రత్తలను పాటించాలో తెలియచేస్తున్నారు భూసార పరీక్ష కేంద్రం నిర్వాహకులు. ఇప్పటి వరకు రైతులు ఎప్పుడైనా సాయిల్ టెస్ట్ చేయించుకోవాలి అని అనుకుంటే కేవలం గవర్నమెంట్ ద్వారా చేయించుకోవడం, లేదంటే వాళ్ళ దగ్గరలో ఊరికి దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న ప్లేసెస్కి వెళ్ళి ఆ టెస్ట్ అనేది చేయించుకునేవాళ్ళు. కానీ రైతునికి తెలియని విషయం ఏంటి అనంటే ఫస్ట్ సాయిల్ టెస్ట్ చేయించుకోవాలి అన్నప్పుడు తను ఏ విధంగా అసలు సాయిల్ టెస్ట్ని శాంపిల్ని తీయాలి బయటికి, ఎవరు చెప్తారు, ఎలా చెప్తారు, ఏం చేస్తే వాళ్ళకి తెలుస్తుంది అని ఇవన్నీ గైడ్ చేయడానికి మన నాక్రోబయోటిక్ ఇనిషియేషన్ తీసుకొని ముందుకు వచ్చింది. ఇప్పుడు ప్రతి గ్రామానికి, ప్రతి ఒక్క రైతుకి అందుబాటులో ఉండేటట్టు మేము ఒక కంపెనీ నెంబర్ని మీకు కాంటాక్ట్కి ఇస్తాము. ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఎవరి సహాయం లేకుండా, ఎవరిని కాంటాక్ట్ అవ్వకుండా డైరెక్ట్గా మీరు మా నెంబర్కి కాంటాక్ట్ చేసి సాయిల్ టెస్ట్ ఇలా శాంపుల్ చేయించుకోవాలనుకుంటున్నాము, మా పొలంలో ఏం తక్కువ ఏం ఎక్కువ, అసలుకి పెట్టుబడి ఎంతో పెడుతున్నాము కానీ మాకు అవుట్పుట్ అనేది మంచిగా రావట్లేదు, ఇన్వెస్ట్మెంట్ ఏమో ఎక్కువ అయిపోతుంది, ఇన్కమ్ ఏమో తక్కువ అయిపోతుంది అనే క్వశ్చన్ ప్రతి ఒక్క రైతుకి ఉంటుంది. ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. డైరెక్ట్గా మాతో కాంటాక్ట్ అయినప్పుడు మీకు మీ సాయిల్లో ఫస్ట్ టెస్ట్ చేసుకోండి. సాయిల్ టెస్ట్ చేసుకోవడం వల్ల మీకు దాంట్లో ఏం న్యూట్రిషన్స్ ఉన్నాయి, ఏం ఎక్కువ న్యూట్రిషన్స్ ఉన్నాయి, ఏం తక్కువ న్యూట్రిషన్స్ ఉన్నాయి అనేది సాయిల్ రిపోర్ట్ వల్ల మీకు తెలుస్తుంది. ఆ సాయిల్ టెస్ట్ ఎలా శాంపుల్ మాకు పంపించాలి అని మా సిబ్బంది మీకు చెప్తారు. ఇప్పుడు ఎప్పుడైతే మీరు సాయిల్ మాకు పంపిస్తారో కార్గో సర్వీస్ ఉంటుంది, మనం 1 డేలోనే మీరు సాయిల్ మాకు పంపించేయచ్చు. మేము ఇక్కడ రిసీవ్ చేసుకొని దాన్ని సాయిల్ టెస్ట్ ల్యాబ్లో ప్రాసెసింగ్ చేసి మీకు ఒక టెస్ట్ రిపోర్ట్ అనేది డైరెక్ట్గా మీకు వాట్సాప్ చేయడం అనేది జరుగుతుంది. 1 అవర్ ప్రాసెస్ ఉంటుంది. ఆ 1 అవర్ ప్రాసెస్ మీరు మాతో ఆన్లైన్లో ఉంటే డైరెక్ట్ టెస్ట్ అంతా మీకంటే ముందే మీ రిపోర్ట్ మేము చేసి మీకు రిపోర్ట్ ఇస్తాము. ప్రాసెసింగ్ కూడా మీకు తెలుస్తుంది. ఆఫ్టర్ టెస్ట్ ప్రాసెసింగ్ అంతా అయిన తర్వాత మీ పొలంలో ఏ పంట వేసుకుంటే బాగుంటుంది, ఏ పోషకాలు తక్కువ ఉన్నాయి, ఏ మినరల్స్ మీకు తక్కువగా ఉన్నాయి, ఏవి ఎక్కువ ఉన్నాయి అన్నీ మాకు ఆ రిపోర్ట్లో మీకు డైరెక్ట్ చూపిస్తుంది. అండ్ రికమెండేషన్స్ కూడా డైరెక్ట్ మనకి ఆ టెస్ట్లోనే తెలుస్తుంది. మీరు మీ పొలంలో pH లెవెల్ అనేది 6 ఉంది,
ఎప్పుడైతే మనం 7 ఉంటుందో న్యూట్రల్గా ఉంటామో ఏ క్రాప్ అయినా వేసుకుంటాం. మీకు 5, 4.5 ఉంది అని అంటే ఆ భూమిలో ఎక్కువ ఎసిడిక్ నేచర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మీకు ఏ పంట వేసుకోవాలి తెలియదు. సో మేము ఆ టెస్ట్ మనకి ఏమి చెప్తుంది అని అంటే ఏమేమి పోషకాలు ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, ఏం వేసుకోవాలి, ఏది వేసుకుంటే సమాన ఫలంలో ఉంటుందో అన్నీ మనకి ఆ టెస్ట్ అనేది జనరేట్ చేస్తుంది. ఎండ్ ఆఫ్ ద రిపోర్ట్లో కూడా ఏ వేసుకుంటే మీకు మనకి ఎంత డోసేజ్ వేసుకోవాలి అని కూడా టెస్ట్ డైరెక్ట్ మనకి చెప్పేస్తుంది. అండ్ మీరు ఎప్పుడైనా క్రాప్ వేసుకోవాలి అని అనుకుంటే మీ ఇప్పుడు వరకు 3-4 సార్లు వరి పండించుంటారు. 4వ సారి కూడా మీరు వరి వేసి ఎక్కువ మేము పెట్టుబడి పెట్టేస్తాము, మాకు మంచి రిజల్ట్ రావాలి అని అంటే అది రాదు. ఎప్పుడైనా మీరు సాయిల్కి తగినట్టు క్రాప్ వేసుకోవాలి. మీరు సాయిల్ని చూసుకొని దాంట్లో ఉన్న లెవెల్స్ని అన్నీ చెక్ చేసుకొని దాంట్లో మనం బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత జోవరో లేదంటే ప్యాడీ ఏ క్రాప్ తీసుకున్నా సరే ఒక్కొక్క పొలం ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీకు పొలంకి తగ్గినట్టు లోపల పోషకాలు ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. ఆటోమేటిక్గా మనకి ఎప్పుడైతే ఏ పోషకాలు ఉన్నాయో లేవో తెలిసింది అని అంటే పెట్టుబడి తగ్గిపోయినట్టే. 50 kgs వేసుకునే దగ్గర 20 kgs వేసుకుంటాం మనకి తెలిసింది అని అంటే. అండ్ మేము కేవలం సాయిల్ టెస్ట్ గురించే కాకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ మీకు ఒక రిపోర్ట్ జనరేషన్ ఇచ్చినంత వరకు ప్రతిదీ మీకు సర్వీస్ ఇస్తాము. ఏ పొలంలో ఏది వాడుకుంటే మంచిది, మందుల గురించి, మీరు తీసుకునే వెరైటీస్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము మా సిబ్బంది మీతో కాంటాక్ట్లో ఉంటాము. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030010110 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొక్కోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.